ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుండి బీజేపీకి 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో 8 స్థానాలు ఉన్నాయి. మరి 3 స్థానాల్లో గెలిపించినటువంటి బీజేపీకి ఎంపీకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అటువంటిది ఆ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ ఏంది? తెలంగాణలో 8 మంది గెలిపించినటువంటి రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి మొండి చేయింది. ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలు బీఆర్ఎస్ ఒక్కటి మాత్రమే మా ప్రయోజనాలు కాపాడేటువంటి నికార్స్ అయినటువంటి పార్టీ. 8 గెలిచినటువంటి బీజేపీ దేశంలో చేసింది శూన్యం. 8 గెలిచినటువంటి కాంగ్రెస్ పార్లమెంట్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది శూన్యం. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు 5 ఉన్నా 6 ఉన్నా 10 మంది ఉన్నా నిలదీసేది పాలక వర్గాలను, తెలంగాణ ప్రయోజనాల కోసం బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేసేది. శాసనసభలో మేము అధికారంలోకి రాబోతున్నామని అంటారు. బీజేపీ చరిత్ర అంతా గతాన్ని ఒక్కసారి మనం తవ్వితీస్తే రాష్ట్ర శాసనసభ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ పోరాటం వల్ల ఎంఐఎం కన్నా ఒక సీట్ ఎక్కువ రావాలని వాళ్ళు ఎప్పుడు టార్గెట్ చేసినా శాసనసభ ఎన్నికలంటే ఎంఐఎంకి 7 వస్తే మాకు 8 రావాలి, వాళ్ళకి 4 వస్తే మాకు 5 రావాలనేటువంటి ఆరాటమే తప్ప వాళ్ళు 2వ స్థానం కాదు 3వ స్థానం కొరకు పోటీ పడేటువంటి పార్టీ బీజేపీ. మరి దేశంలో అధికారంలో ఉండి ఉరగబెట్టింది లేదు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్నది ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ పరమైనటువంటి సహకారం లేదు. మరి అటువంటి పార్టీ మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఈ అర్థం పర్థం లేని మాటల ద్వారా ఆయన కార్యాచరణే మొదలుపెట్టలేదు, ఇంకా పదవి బాధ్యతలు కూడా స్వీకరించలేదు. మాది మాయమైపోతున్నట్టు వాళ్ళు అధికారంలోకి వస్తున్నట్టు కలగంటున్నాడంటే ఖచ్చితంగా ఇవి పగటి కలలు మాత్రమే. వీటితో పాటు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో అవలంబిస్తున్నటువంటి వైఖరి ప్రతి విషయాన్ని ఖండించి తీరాల్సిందే. దేశ ప్రధాని తెలంగాణలో పర్యటించిన, లేకుంటే అప్పుడప్పుడు మాట్లాడినా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు మంత్రులు మాట్లాడినా, లేక కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి మొదటి ఆరోపణ కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ఏటీఎంగా మారిందని. అంటే ఏం జరుగుతున్నట్టు వాళ్ళ భావన దోపిడీ కొనసాగుతూ ఉన్నది విశృంఖలంగా. దేశంలో ఎక్కడ లేనటువంటి దోపిడీ తెలంగాణలో కొనసాగుతుంది అనేటువంటి ఆంతర్యం వాళ్ళ మాటల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. మరి ప్రధానమంత్రి ఎవరన్నా ఆరోపణలు చేస్తే దాని మీద స్పందించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళే ఆరోపణలు చేసి మరి దాని మీద చర్య తీసుకోకపోవడాన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది. అంటే ఒకవైపు ఈడ పార్టీలను బదనాం చేయాలి, ఇంకొక వైపు లోపాయికారిగా వాళ్ళతోని కుమ్ముక్కు కావాలి. ఇది వాళ్ళ ద్వంద్వ నీతి. దీంతో పాటు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవలంబిస్తున్నటువంటి ఆర్థిక పరంగా రాష్ట్రాలను కుదేలు చేసేటువంటి కార్యక్రమం. గతంలో రాష్ట్రాల ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేది. ఇవాళ సెస్ల రూపేణా రాష్ట్రాలకు వాటా రాకుండా అంటే రాష్ట్రాల మీద ఒక రకమైనటువంటి దుర్మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అంటే బీజేపీ ఖచ్చితంగా ఒక రాజకీయ దుర్మార్గం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరెన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని దిగజారుడు చర్యలకు పాల్పడ్డా తెలంగాణ విషయంలో మాత్రం తెలంగాణ ప్రజానీకానికి సంపూర్ణమైనటువంటి స్పష్టత అవగాహన ఉన్నది. తెలంగాణ అన్ని రోజులలో అన్నదెవరు, తెలంగాణ కోసం నికార్సుగా కొట్లాడింది ఎవరు, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాలనలో దేశంలో ఉండేటువంటి
పాలక వర్గాలు తెలంగాణ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకున్నా ఎటువంటి పట్టుదలతో, ఎటువంటి ఆత్మవిశ్వాసంతో, ఎటువంటి గంభీరమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టిందో ఇవంతా ప్రజలు జీవితాల్లో అనుభవించినటువంటి సత్యాలు. 2 పార్టీలను చూసిన తర్వాత 2 పార్టీలు కూడా, 2 ప్రభుత్వాలు కూడా తెలంగాణ ప్రజా ప్రయోజనాలను ఏమాత్రం చక్కదిద్దకపోగా ఒక రకంగా శపిస్తున్నటువంటి వైఖరిని కొనసాగుతున్నాయి. కాబట్టి అందుకనే ఇవాళ తెలంగాణలో ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు కేసీఆర్ గారి పాలన, బీఆర్ఎస్ పాలన మళ్ళీ పునరావృతం కావాలి, ఈ పాలన మాత్రమే మాకు శ్రీరామ రక్ష అనే భావనతో ఉంటే ఇందాక చెప్పినట్టు కొత్తగా అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు గారు మాత్రం ఏ లోకంలో ఉన్నాడో, ఇంకా ఆయన అసలైనటువంటి తెలంగాణలో ఉన్నట్టు లేదు ఆయన మాటల ఆంతర్యం.